2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావడం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ధనస్సు రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో ధనస్సు రాశి వారికి తృతీయ స్థానంలో రాహు గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో శుక్రుడు యోగిస్తున్నారు. 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి, మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి గోధుమలు దానం చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున, ఆదివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధననష్టం వచ్చే అవకాశం ఉంటది. శత్రు భయం కూడా పెరిగే అవకాశం ఉంటది. ఈ వారంలో కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుటుంబ పరంగా కుటుంబ స్థానం మీద గురువుగా దృష్టి ఉన్నది. దాని మూలంగా మీకు కుటుంబ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అలాగే ధన పరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారంలో లాభస్థానంలో శుక్రుడు ఉండటం మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బీపీకి సంబంధించిన సమస్యలు, థైరాయిడ్ కి సంబంధించిన సమస్యలు, పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారంలో శత్రువులు అనే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దొంగ దెబ్బ తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా బాగుంటది. ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి ఈ వారంలో. వృత్తిపరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు తీసుకొస్తారు. దశమాధిపతి అయిన బుధుడు 12వ స్థానంలో ఉన్నారు. వృత్తిపరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. లవర్స్ కి మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. పంచమాధిపతి అయిన కుజుడు 12వ స్థానంలో ఉండటం మూలంగా చాలా ఇబ్బంది పడతారు. గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్ ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.